హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి సాటర్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. కాకపోతే కొంచెం తొందరగానే చేసేస్తున్నాను. పనులన్నీ కూడా తొందరగా అయిపోయినాయి. మామూలుగా మనము తొందరగా నిద్ర లేస్తే పనులు కూడా తొందరగా అయిపోతాయి గదా! అలానే జరిగింది సాటర్‌డే రోజు. సాటర్‌డే నాకు పూజ చేసుకుంటానండి. కాబట్టి నేను తొందరగానే లేసి అన్నీ కూడా చేసేస్తాను. ఇంకా లంచ్‌కి, ఇంకా బాబుకి లంచ్ బాక్స్‌కి కూడా ఒకటేసారి చేసేద్దాము అనేసి నేను పప్పు, ఇంకా ముల్లంగి ఫ్రై చేస్తున్నాను. రైస్ కూడా కడిగి పెట్టేసానండి. ఇంకా పప్పు కోసం నేను ఒక గంట పాటు పప్పుని నానబెట్టి పక్కన పెట్టేసాను. తొందరగా ఉడుకుతుంది కదా అనేసి. ఒక కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఒక పెద్ద ఆనియను, 2 టొమాటోస్‌ని కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రాగానే యాడ్ చేసుకోండి. నేనైతే 2 పెద్ద సైజు ఉన్న టొమాటోస్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి కుక్కర్‌లోకి వేసేసానండి. కుక్కర్‌లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేశాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇంకా కొంచెం కారం కూడా వేశాను. మామూలుగా పప్పులో ధనియాల పొడి వెయ్యరు కదా! కాకపోతే నేను వేశాను. ఒకసారి ఎలా ఉంటుంది చూద్దాము ఈ ఈ ప్రాసెస్‌లో అని. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. కాకపోతే నేను కారప్పొడి వేశాను. ఎలా ఉంటుంది ఈ పప్పు ఒకసారి ట్రై చేద్దామనే ట్రై చేశాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఇంకా పప్పయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ కుక్కర్‌లో నాకు పప్పు 5 విజిల్స్ రావాలండి. సో, నేను పప్పు పెట్టేసాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసాను కదా! ఒక గ్లాస్ బియ్యం పెట్టాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి, ఇంకో పక్క స్టవ్ ఉంది కదా! ఆ స్టవ్‌లోకి రైస్ కూడా పెట్టేసాను. 2 కూడా ఇంకా విజిల్స్ రావడం స్టార్ట్ అయినాయి. రైస్‌కి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంక నేను ముల్లంగిని తీసుకున్నాను. ముల్లంగిని పైన మొత్తం పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది. ముల్లంగి మనం సాంబార్‌కి రౌండ్‌గా కట్ చేస్తాం కదా! అలా కాకుండా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము ముల్లంగి మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మనం దీన్ని కుక్కర్‌లో కానీ, లేకపోతే వాటర్ వేయడం కానీ అలా ఏం లేకుండా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముల్లంగిని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం పొటాటోస్ కట్ చేసుకుంటాం కదా! అలా కట్ చేసుకోండి. చాలా బావుంటుంది. ముల్లంగిని కూడా కట్ చేసుకునేసి ఈలోపు మనకి పప్పులో మాత్రం పప్పు విజిలొచ్చేసింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేశాను. ఇంకా ముల్లంగి ఫ్రై చేసుకుందాము. ముల్లంగిని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను కదా! ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇందాక నేను తెల్లగడ్డల్ని ఒలిచాను కదా! తెల్లగడ్డల్ని జస్ట్ క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. తెల్లగడ్డ కూడా వేసిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను. తర్వాత ముల్లంగిని కట్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకున్నాను. ముల్లంగి మనకి తొందరగా ఉడకాలి కాబట్టి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. ముల్లంగి లోపల వరకు ఉడికితేనే టేస్ట్ బావుంటుంది. హై ఫ్లేమ్‌లో పెడితే పైన మాడిపోతుంది. లోపల అసలు ఉడకదు. సో, ముల్లంగిని ఆయిల్‌లో అంతా ఒక నిమిషం బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు తొందరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అవి కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే పెట్టి మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. మొత్తం అంతా కూడా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ కింద స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా ముల్లంగి అయితే మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఒక 5, 10 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించండి. లేకపోతే మాడిపోతుంది. మనకి పప్పు ఇందాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను కదా! పప్పుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకున్నాను. చెక్ చేశాను పప్పు ఉడికిందా లేదా. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు కోసం నేను పప్పు ఉడికించేటప్పుడే నేను కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టి పెట్టానండి. ఆ చింతపండుని ఇప్పుడు పప్పు మెదిగిన తర్వాత ఆ చింతపండుని మొత్తం బాగా నలిపేసి ఆ చింతపండు రసం మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా వేశానండి. క్వాంటిటీ అంతా కూడా కొంచెమే చేస్తున్నాను కదా! అందుకే చింతపండు రసం కూడా కొద్దిగా వేసుకోండి. చింతపండు రసం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. ఇంక మనం పప్పుకి తాలింపు పెట్టుకోవడం అంతే. ఈ గ్యాప్‌లో మధ్యలో నేను ముల్లంగిని కూడా చెక్ చేసుకుంటున్నానండి. ఒకటే వైపు ఉంది గదా! మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆల్మోస్ట్ మనకి ముల్లంగి కూడా ఉడికిపోయింది. రైస్ అయితే అయిపోయింది. రైస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ముల్లంగి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా కారం, ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. కారం కొంచెం పచ్చిదనం ఉంటది గదా!
అదంతా కూడా పోయి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి ముల్లంగి ఫ్రై కూడా అయిపోయింది. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కాంబినేషన్‌గా. పప్పు కూడా కొత్తగా చేశాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి ఫ్రై అయిపోయింది. దానికి మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పప్పు మెదిపేసుకున్నాం కదా! తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసము. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేశానండి. తర్వాత దంచిన తెల్లగడ్డని కూడా వేసుకున్నా. ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ అసలు స్కిప్ చేయొద్దు బావుంటుంది. తర్వాత జస్ట్ ఒకటి తెల్లగడ్ ఎండుమిర్చిని యాడ్ చేశాను. మేము కారం ఎక్కువ తినమండి బాబు కోసం అనేసి. అందుకే నేను కారం అనేది చాలా తక్కువ వేస్తాను. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసి పప్పు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించండి. మనం చింతపండు రసం కూడా వేసాం కదా! కాబట్టి 5 నిమిషాలు బాగా ఉడికించేస్తే సరిపోతుంది. లేదు పప్పు ఇంకొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకో 2 నిమిషాలు బాగా ఉడికిచ్చండి సరిపోతుంది. రైస్ అయిపోయింది. ఇంకా ముల్లంగి ఫ్రై కూడా అయిపోయింది. తర్వాత పప్పు కూడా అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పులోకి కొద్దిగా కొత్తిమీరను వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఈ ఇవాల్టి లంచ్ వ్లాగ్, సాటర్‌డే లంచ్ వ్లాగ్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్.